హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో బోనాలన్నమాట, దుర్గమ్మ పండుగ చేశారు. సో మేమందరం వెళ్ళామన్నమాట, మా ఫ్యామిలీ మొత్తం కార్లో వెళ్ళాము. అక్కడ అందరు హాయ్ చెప్తున్నారు మీకు, సో అందరికి హాయ్ చెప్పేసేయండి. సో ఆ ఊరు మొత్తం ఒకటేసారి బోనాలు అయితే ఎత్తుకొని వెళ్ళారనమాట. చాలా లైటింగ్తో చాలా మంచిగా అనిపించింది. అసలు నాకు ఊరు లేదు, ఫస్ట్ టైం నేను ఊరికి వెళ్ళి ఇవన్నీ చూడడం చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ నైట్ మొత్తం బుర్రకథలు అవన్నీ చెప్పారనమాట, ఆడ మంచిగా అనిపించింది. సో మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట వన్ డే మొత్తం అక్కడ. అంటే మండే నైట్ అయ్యింది, సో నెక్స్ట్ డే అనేది ఉప్పలమ్మకి చేసిరనమాట. సో మంచిగా అనిపించింది మాకు, అంటే మళ్ళీ మళ్ళీ పోవాలి అనిపించింది. ఇది 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారంట దుర్గమ్మ పండుగ ప్రతి ఊళ్ళో. సో అక్కడ మొత్తం జాతరలో బొమ్మలు అవన్నీ మంచిగా అనిపించింది. సో ఈ టాయ్ గుర్తుందా మీకు? చిన్నప్పుడు బాగా కొనుక్కుంటే ఉండే కదా, డుమ్మ జాలే అని. సో అక్కడ కళ్ళు తీసుకున్నాం మేము వెళ్ళేటప్పుడు, చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ టైం కదా నేను చూడడం, సో వీడియో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరూ బోనాలు పెట్టేసిరు అనమాట, ఊరు మొత్తం బోనాలు పెట్టేసిరు. వాళ్ళ బుర్రకథ వినండి ఇప్పుడు. అనుకున్నది కనుక దుర్గమ్మ చేతులు చెప్తున్నదంటే, సో బుర్రకథ అయితే వింటున్నారు కదా. సో అది నైట్ మొత్తం చెప్తారంట. అలా మేము నైట్ మొత్తం ఉన్నాము, 3:30 వరకు ఉన్నాము అక్కడే. సో అక్కడ ఊరు మొత్తం వాళ్ళ కథని ఇంట్రెస్టింగ్గా, అసలు ఒక ముసలాం అయితే నన్ను అంటుంది, పక్కకు జరగమ్మా మేము వినొద్దా అని అంటుంది. అసలు అంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారనమాట దుర్గమ్మ కథని. సో దుర్గమ్మ కథ ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది కదా, అలాంటిది అమ్మ కథ. సో బోనాలని ఊరు మొత్తం అలా కూర్చొని అసలు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. సో ఆ లైటింగ్, బోనాల లైటింగ్ అసలు కళ్ళు ఇట్లా మస్తు అనిపించింది నాకైతే. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. నేను ఫస్ట్ టైం చూసినా కూడా నాకు మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళ కథ, వాళ్ళు చెప్పే విధానము, ఇంకా అందరు బోనాలు తీసుకునే పోయే విధానము, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. సో ఇంకా అందరం ఇంట్రెస్టింగ్గా వింటున్నాం అన్నమాట. అక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, అసలు ఎంత మంచిగా వింటున్నారు అంటే అంత మంచిగా వింటున్నారు. సో ఇక్కడ మా వాళ్ళు కూడా అక్కడ కూర్చొని మంచిగా వింటున్నారు అనమాట కథని. సో నేనేమో ఇక్కడ నించొని వీడియో తీసుకుంటున్నా. దుర్గమ్మని చూడండి ఎంత బాగుందో, అందంగా ఉంది. అమ్మవారు కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో అందరూ అలా వింటుంటే అబ్బాబ్బా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే.
పనులు చేస్తారు నిలబడతారు కొప్పులు అంటే వీళ్ళు మలంకారం చెప్పలేదు ఎవరు చేయలేరు మరి ఈ గంగలతో పండుగలు ఎవరు చేయలేరు మరి ఏ రాజ్యం పోరా ఏ దేశం పోరా అనుకున్నది మరి చూసిన వారా గంగలతో పండుగల ఎవరు చేయలేరు అనుకుని ఏ అవతారం కూత మరి బిజవాడకుండా నువ్వు లంబడులో కొనుగోలు తీరుతున్నారు లంబడు అనువానికంటే ములాలు వాడకుండా మీకు పోవాలనుకున్నది కనుక ఆ దుర్గ మీద అవతారం ఎత్తి పొద్దునైతే బంగారు వచ్చే వరకు దేవత అంటాడా అనడు వానికి కిలో మేలో చేయాలి కిలో మేలో చేస్తేనే నా పండుగ చేస్తాడు కిలో మేలో చేయకపోతే నా పండుగ చేస్తాడా చూసినావా ఈ 2 గ్రామాలు వస్తా ఇంకో కిలో మేలో అయితేనే పండుగ చేస్తాడు ఇక మేలు అయింది కాబట్టి పండుగ చేస్తాడు లేకపోతే చేసిన కొత్తగా సర్పంచ్ అయింది కాబట్టి చేస్తాడు ఆనాడు ప్రపంచం మీద మరి అక్క కన్నమ్మ కనుక దుర్గమ్మ చూసినావా నా పండుగలు చేయించుకుంటా అని చెప్పేసి ఏ అవతారం ఎత్తిపోతాయండి ప్రపంచం మీద పార్వని రాజ్యం అమ్మ బయలుదేర సాగాని పార్వని రాజ్యం అమ్మ బయలుదేర సాగాని పారోడు కాన్నయ్యో పరిసోడు కాన్నయ్య పారోడు కాన్నయ్యో పరిసోడు కాన్నయ్య 12 ఊళ్ళకైనా పడువారి కానమ్మ 12 ఊళ్ళకైనా పడువారు ఉన్నదమ్మ 24 ఊళ్ళ మాలిన కోతువాలి 24 ఊళ్ళ మాలోన కోతువాలి 13 సంగడిలా దున్నాను కోతులమ్మ 13 సంగడిలా దున్నాను కోతులమ్మ 16 సంగడిలా సో బుర్రకథ విన్నారు కదా, అమ్మవారిని కూడా దర్శించుకోండి దుర్గమ్మని. సో మా ఫొటోస్ చూడండి, నేను ఇలా రెడీ అయ్యాను అనమాట దుర్గమ్మ పండుగకి. నెక్స్ట్ మా అత్తమ్మ మా హస్బెండ్ కూడా ఇలా రెడీ అయ్యారు, వాళ్ళు కూడా చూడండి బాగున్నారా. అండ్ నెక్స్ట్ నేను మా అత్తమ్మ కూడా ఒక ఫోటో దిగాము అట్లా. అండ్ నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు కూడా మాతో దిగిందనమాట. అండ్ నెక్స్ట్ కపుల్స్ నేనైతే కామెడీ, అసలు వాళ్ళు మా దగ్గర లేరు. సో మేము అనుకున్నాము వచ్చి మాతో కపుల్ ఫోటో దిగాలనుకున్నాము, వచ్చి దిగారు అనమాట. సో నెక్స్ట్ డే ఉప్పలమ్మకి ఇలా రెడీ అయ్యాను. ఈ లుక్ బాగుందా, దుర్గమ్మ పండుగ లుక్ బాగుందా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మా హస్బెండ్ ఫోటో దిగాము ఇట్లా. అండ్ అక్కడ పొలాలు అవన్నీ బాగుండే. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ తీయడానికి. ఓకేనా, థ్యాంక్ యూ.